వైనాట్ 175 అంటూ ప్రగల్భాలు పలికిన వైఎస్ జగన్కు భారీ ఓటమిని అప్పజెప్పారు ఏపీ ప్రజలు. చేసిన సంక్షేమమే తనను గెలిపిస్తుందనుకున్న జగన్కు ఊహించిన విధంగా ప్రజలు తీర్పు చెప్పారు. ఇంతకీ జగన్ ప్రభుత్వం పరాజయం వెనుక కారణాలేంటి? తాను నమ్మిన సిద్ధాంతాలే నిండా ముంచాయా? తన వెంట ఉన్న అనుచర వర్గమే తనకు పక్కలో బళ్ళెంలా తయారైందా? వాచ్ ది స్టోరీ. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయానికి జగన్, ఆయన చుట్టూ ఉన్న సీఎం కార్యాలయ అధికారులే కారణమని ఓటమి పాలైన వైసీపీ అభ్యర్థులు కసుబుసలాడుతున్నారు. కొందరు సీఎంఓను తప్పుపడుతుండగా మరికొందరు జగన్ వైఖరే ఈ పరిస్థితికి కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేతలు ఒకరైన జక్కంపూడి రాజా నేరుగా సీఎం మాజీ కార్యదర్శి ధనంజయ రెడ్డిపైనే ధ్వజమెత్తారు. ఇదిలా ఉంటే వైసీపీ ముఖ్య నేతలు ఎవరు కూడా తాడేపల్లి వైపు చూడకపోవడం, మరోవైపు గెలిచిన 10 మంది అభ్యర్థులు సైతం జగన్ను కనీసం మర్యాదపూర్వకంగా కలవకపోవడం చూస్తుంటే జగన్పై ఆ పార్టీ నేతలు ఎంత గర్వం అవుతున్నారో స్పష్టమవుతోంది. తాడేపల్లి పేరు చెప్తేనే ముఖం చిట్లిస్తున్నారు ఆ పార్టీ నేతలు. జగన్ మాటలు నమ్మి ఘోరంగా మోసపోయామని, కోట్ల రూపాయలు ఖర్చు చేసి కోలుకోలేకుండా పోయామని వాపోతున్నారు. వీటిలో ఉంటే డబ్బులిచ్చినా ఆప్యాయతలు ఏమయ్యాయో, అభిమానం ఏమైందో అంటూ దీనస్వరంతో జగన్ జనంపై చేసిన నిందలను ఉత్తరాంధ్రకు చెందిన పార్టీ సీనియర్ నాయకుడు ఒకతను తప్పుపట్టారు. ఈ పరిస్థితికి కారణం నువ్వు కాదా అన్నట్టుగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే క్యాడర్ను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం, అసెంబ్లీ సమావేశాల సమయంలో మినహా ఎమ్మెల్యేలతో భేటీ కాకపోవడం, నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు నిర్వహించకపోవడం వంటివన్నీ జగన్ ఓటమికి కారణాలుగా ఆ పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. కనీసం తమకు తమ బాధలు చెప్పుకునే అవకాశం కూడా కల్పించలేదనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి. ఇక ఐపాక్ బృందానికి ఇచ్చిన విలువ కూడా జగన్ తమకు ఇవ్వలేదని కొందరు మాజీ వైసీపీ ఎమ్మెల్యేలు వాపోతున్నారు. పథకాలు అమలు చేస్తే వాటంతట అవే ఓట్లు పడతాయని భావించిన జగన్కు ఆ సంక్షేమ పథకాలు ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ కాలం నుంచి వస్తున్నాయని, ఇవే తాను కొత్తగా చేస్తున్నట్లు జగన్ చెప్పుకోవడం, దాన్ని ప్రజలు విశ్వసించకపోవడం కూడా ఓ కారణంగా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. జగన్ అంచనా ప్రకారం ప్రజలకు పథకాలు, సంక్షేమమే ముఖ్యమని భావించి ఉంటే ఈ ఓటమిని మూటగట్టుకునేవారు కాదని మరికొందరి వాదన. పోలింగ్లో ఈసారి మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడంతో ఆ ఓట్లని ఫ్యాన్ గుర్తుకే గుద్దారని భావించారు వైసీపీ నేతలు. కానీ వాస్తవానికి ఇదంతా ఒక మాయాజాలంగా మారిపోవడంతో వైసీపీ నేతలు కంగుతిన్నారు. వైసీపీ ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకపోవడంతో ఆ పార్టీ నేతలెవరూ జగన్ను కలిసేందుకు ఇష్టపడటం లేదంటూ తెలుస్తోంది. ఎందుకంటే తాడేపల్లి వైపు కనీసం కన్నెత్తి కూడా చూడకపోవడం చూస్తుంటే ఈ మాటలు కూడా నిజమనే అనిపిస్తున్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మరో 2-3 నేతల మినహా మరెవరూ తాడేపల్లి దరిదాపులు కూడా కనిపించట్లేదు. గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు, 4 ఎంపీలు జగన్తో ఇంతవరకు కూడా సమావేశం కాలేదు. ఏది ఏమైనా ఎవరికి వారు ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుంటూ తప్పంతా జగన్దే అనే నిర్ధారణకు వస్తున్నారు.